వందనాలండి. ఇక్కడ చూసుకున్నాం యథావిధిగా యాకోబుని గురించి, యాకోబుని ప్రయాణం గురించి మేము ధ్యానం చేస్తూ వస్తున్నాం. These days in our Zoom meetings, we have been studying about the journey of Jacob. యాకోబు జీవితంలో నాలుగు భాగాలు ఉండేది. There are four divisions in the journey of Jacob. జాకోబు ఎర్లీ లైఫ్ అంటే యాకోబు ఆరంభ జీవితం, దట్ ఈస్ ద ట్రయల్. First part of his journey was his initial journey where there were some troubles and trials. అక్కడ చూసుకున్నాం యాకోబు పుట్టిన సమయంలో కూడా తన సహోదరుడు తల్లి గర్భంలో పోరాడిన యాకోబు చూసుకున్నాం. Jacob, while even before coming onto this earth in mother's womb, he was wrestling. ఎగైన్ వాడు భోజనం అడిగినప్పుడు కూడా భోజన సమయంలో కూడా వాడు ఏమార్చన చూసుకున్నాం. While he was aspiring for the food of his brother, at that time also we can see some strife in his life. ఎగైన్ జాకోబు ఆశీర్వాదం పొందుకోవాలని ఈసావు చెప్పగా యాకోబు అన్ని విధాలుగా భోజనం చేసి 7 times 7 విధంగా తన తండ్రి దగ్గర అబద్ధం చెప్పి నేను ఈసావుని భోజనం భుజించాలని రోమం ఉండాలని నేను ఏసావు అని చెప్పి 7 విధంగా అబద్ధం చెప్పి ఆశీర్వాదం పొందిన యాకోబు చూసుకుంటాం. Jacob, he grabbed the blessings from his father and also from his brother by 7 ways. తండ్రిని కూడా ఏమని చూసుకున్నాం. So he deceived his mother also. సెకండ్ పార్ట్ చూసినప్పుడు రెస్లర్ ఫస్ట్ తన గర్భములో పోరాడిన యాకోబు చూసుకున్నాం. Firstly, we can see Jacob wrestling in the womb of his mother. ఎగైన్ తండ్రి దేవుని దగ్గర పోరాడి ఆశీర్వాదం పొందిన యాకోబు చూసుకున్నాం. Secondly, by wrestling with God, he could get blessings. తన మామగారును కూడా మందులు ఎలాంటి చేయాలని కూడా అక్కడ కూడా మోసపరిచిన కార్యం చూసుకున్నాం. By deceiving his father-in-law also, he could grab blessings. This is the second యాకోబు రెసిస్ సెకండ్ పార్ట్. మూడవ పార్ట్ చూసుకుంటే యాకోబు పిల్లర్గా తూడుగా ఉన్నాడు. This is the second part. The third part is that he was aspiring for children. Pillars. Now 4 types of అక్కడ తూడు. He was erecting 4 types of pillars. ఫోర్త్ చూసుకున్నప్పుడు యాకోబు ఓల్డ్ ఏజ్ లో తిరగా ఎగిప్తుకు రావడం, అక్కడ చనిపోవడం చూసుకున్నాం. In the fourth part we can see coming to the second of his life and he was breathing his last. ఫస్ట్ చూస్తున్నప్పుడు విల్ గో ఫర్ ద థర్డ్ పార్ట్. యాకోబు ఏమేమి పిల్లర్ రేసెస్ చూసుకున్నప్పుడు ఆదికాండ జెనిసిస్ 28, 20 and 21. Regarding pillars, we can turn to Genesis chapter 28 verse 20 to 20, 18 to 21 అన్న. 18 to 21. Okay. Genesis chapter 28 verses 18 to 21. అక్కడ చూసుకున్నప్పుడు 18లో చూసినప్పుడు ఏం చెప్తారంటే పొద్దున్నే యాకోబు లేచి వాడి కింద పెట్టిన రాయిని ఎత్తి తూనాగా నిలిచి అక్కడ ఒక నూనె పోసి అది పోర్ ద ఆయిల్ అపాన్ ద టాప్ ఆఫ్ ది, అక్కడ పేరు పెట్టి బేతేల్ అని ఆ రాయికు ఆ స్థలముకు పేరు పెట్టి చూసుకున్నాం. And Jacob rose up early in the morning and took the stone and erected as a pillar and he poured oil on it, and this stone was he was using as a pillow in the last night. అక్కడ చూస్తున్నప్పుడు యాకోబు ఒక వాగ్దానం చేసుకున్నాడు, ఒక ప్రామిస్ చేసుకున్నాడు. నా పోయే దారినంతా దేవుడు నాతో ఉండి నాకు కాపాడి
నాకు ఆహారము అన్న వస్త్రం ఇస్తా 2021 అన్న వస్త్రం ఇస్తే నేను తిరిగి వచ్చే సమయంలో నా దేవుడుగా ఉంటాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. After erecting the pillar as a stone as a pillow, he named it Bethel. Then he made a vow with God. And Jacob vowed a vow, saying, if God will be with me and will keep me in this way that I go, I will give me bread to eat and raiment to put on. The pillar is for pillar ఏంటికంటే God will, if God will be, he keep me, అక్కడ give me అలాంటి దేవుడు నాతో ఉంటే, నాకు కాపాడితే, నా దోవలు నన్ను కాపాడితే, ఆహారం ఇస్తే, వస్త్రం ఇస్తే, నా దేవుడు ఉండాలని ద పిల్లర్ ఆఫ్ ద గాడ్, ద సప్లై, ద పిల్లర్ ఆఫ్ ద గాడ్ ఫర్ సప్లై. దేవుడు నాతో ఉండి నేను నా పోగిన దారిలు కానీ, కాపాడే విషయంలో కానీ, ఆహారం కానీ నా తోడుగా ఉన్నారని చెప్పి ఆ బేతేలు పేరుతాడు. There he made a vow like that, if God keeps me well and if he provides me food and bread and raiment and if he brings me back, I'll worship him. And he's using all these words, thinking that God will be his pillar. సో దేవుని వానికి నడిపించిన గాని, కాపాడే విధం గాని, అన్న ఆహారం ఇచ్చే సమయంలో గాని దేవుడు నాడుకు తూణుగా, పిల్లర్గా ఉంటారని చెప్పి వాడు వాగ్దానం రింబస్ చేసుకుని చూసుకున్నాం. So he made a promise with the Lord, if God be with me and provide all these sustenance, definitely God will be for him a pillar to depend upon. సెకండ్ చూసుకున్నాం. సెకండ్ న్యూస్ ఎక్కడంటే అదే ఆదికాండం 31:45. Same book of Genesis, chapter 31, verse 25. ఇక్కడ యాకోబు లాబాను దగ్గర వచ్చి అన్ని మందులు, కుమార్తెలు, పిల్లలు మందగంత సవదరించుకొని తిరగా దాని తండ్రి వాళ్ళ పోవాలని తీర్మానం చేసినప్పుడు, బయలుదేరినప్పుడు లాబానుకు మరి యాకోబుకు జరిగిన సంధి చూసుకున్నాం. 31:43-45. Genesis 31, verse 43-45. And these verses, they read like this from 43 onwards. And Laban answered and said unto Jacob, these daughters are my daughters, and these children are my children, and these cattle are my cattle, and all that thou seekest is mine. And what can I do this day unto these my daughters, or unto their children, which they have born? 44. Now, therefore, come thou, let us make a covenant, I and thou, and let it be for a witness between me and you. ఇక్కడ యాకోబు 20 ఏంటి తర్వాత లాబాను ఇంటికి వస్తాడు, పని చేస్తాడు, ఆ మందను కాపాస్తాడు, పెళ్లి చేసుకున్నారు, బిడ్డలు కనుతాడు. అన్ని కలిగిన తర్వాత తన తండ్రి ఇంటికి పోవాలని తీర్మానం చేసినప్పుడు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నడిపి తీర్మానం చేస్తా ఉన్నాడు. అట్లా పోతా ఉన్నందుకు ఆ దారిలో వచ్చే లాభాన్ని ఆటంకం చేస్తాడు. వితౌట్ చెప్పకుండా ఎట్లా పోతావని జరిగిన సంభాషణే. అప్పుడు ఏమి మాట్లాడకూడదని దేవుడు నా దగ్గర చెప్పిన లాభాన్ని చెప్పుగా యాకోబు ఏం చెప్తాడంటే, యాకోబు దేవుడు నా పక్షంగా ఉండి నాకు తీర్పు తోడుగా ఉండలేకపోతే యు సెండ్ విత్ ఎంటీ హ్యాండ్స్, దాని వలన దేవుడు నన్ను కాపాడినాడు అని చెప్పి ఈ సాక్షి నీకు నాకు సాక్షిగా ఉండాలని చెప్పి అక్కడ ఉడன்பడిక చేసుకొని 45 చూసుకున్నాం. Jacob took a stone and set up for a pillar. Verse 41. Thus have I been 20 years in thy house. I served thee 14 years, for which my daughters, for thy daughters, and 6 years for thy cattle, and thou hast changed my wages, except the God of my father, the God of Abraham, and the fear of Isaac had been with me. Surely thou hadst sent me away
empty-handed. And these are the words of Jacob while leaving, while arguing with his father-in-law. సో అక్కడ భోజనం చేసిన తర్వాత అక్కడ 45 చూసుకున్నాం. ఒక పిల్లర్ తూండుతున్నారు. 40 చూస్తున్నాం, కొంచెం రాయిలంతా పెట్టి అక్కడ భోజనం పంచుకొస్తారు. 47 చూస్తే ఆ స్థలముకు లాబాన్ కాల్డ్ జగర్సా దూత, జాకబ్ కాల్డ్ ఇస్ గిలయాద్ అని అక్కడ ఏం చేస్తున్నారు, పేరు పెడతారు అక్కడ. Verse 45. And Jacob took a stone and set it up as a pillar. And Jacob said unto the brethren, gather stones, and they took stones and made heap, and they did eat up there. And Laban called it Jagar Sajohat, but Jacob called it Gilad. ఈ గిలయాద్ ఆతలంక గిలయాద్ అని చెప్పి పేరు చూసుకున్నాం. ఇక్కడ చూసుకున్నప్పుడు ద పిల్లర్ ఆఫ్ విట్నెస్, ఫస్ట్ చూసినాం పిల్లర్ ఆఫ్ సప్లై, అగైన్ సెకండ్ పిల్లర్ ఆఫ్ ద విట్నెస్ బిట్వీన్ ద ఎవరికి, యాకోబుకు లాబానుకు విట్నెస్ గా ఉండే పిల్లర్ చూసుకున్నాం. First pillar that Jacob erected, it was a pillar of supply, God who supplies everything for him. Second pillar is the pillar of witness, that is between the covenant that is took place between Jacob and his father-in-law. మూడో ప్లేస్ చూసుకున్నాం, అదే జెనిసస్ 35:14. 35:14 14 or 40? అన్నా 14 Okay. Here it is written like that. And Jacob set up a pillar in the place where he talked with him, even a pillar of stone, and he poured a drink offering thereon, and he poured all oil thereon. ఇక్కడ 30 చూసుకున్నాం. తిరగా యాకోబు ప్రయాణమై బెత్తెలుకు పోయి అక్కడి నుంచి యాసాకు దర్శనం వచ్చినప్పుడు దేవుడు దర్శనం ఇచ్చి నీ ఇంటికి పోని చెప్పగా వాళ్ళు వస్తున్నప్పుడు చూసుకున్నాం. అక్కడ ఏమేమి చేయాలో, బలిపడం కట్టాలో అన్ని దేవులంతా విడిచున్నారు. అంటే విడిచిపెట్టి శుభ్రంగా 35:2 శుభ్రపరుచుకొని వస్త్రం మార్చుకొని తిరగా దేవుని బలిపడం కట్టి ఆరాధించాలని చెప్పి వాళ్ళ అన్ని దేవుదులంతా పక్కన పెట్టి నిజమైన దేవునికి బలిపడం కట్టి ఆరాధన చేసినప్పుడు దేవుడు తిరగా దర్శనం ఇచ్చి వాగ్దానం చేస్తున్నారు. The entire household of Jacob, they approached God with every sanctity, and they went there and they worshiped Lord. Then there we can see Jacob erecting a pillar. Verse 15. And Jacob called the name of the place where God spake with him as Bethel. అక్కడ చూసుకున్నప్పుడు యాకోబు బదనారంకి వస్తున్నాడు. తిరగా దేవుడు దర్శనం ఇస్తున్నాడు, తిరగా ఆశీర్వాదం ఇస్తున్నాడు. 9 తిరగా ఆశీర్వాదం ఇస్తున్నాడు, 10 చూసుకుని ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇప్పుడు నీ పేరు యాకోబు లెక్క ఇశ్రాయేలు అని చెప్పి పేరు మార్చుకున్న తర్వాత దేవుడు ఆశీర్వదింపు చేసిన ఆ స్థలములో ఏం చేస్తున్నాడు అక్కడ చూసుకున్నాం. పిన్నం దేవన్ 11 చూసుకున్నాం. సర్వ శక్తి గల దేవుడవు నీవు పలిగి పెరిగి ఆల్మట్టి నేషన్ కంపెనీ అబ్రహాం ఇచ్చిన వాగ్దానం పొందుతున్నాడు. వాగ్దానం పొందిన తర్వాత అబ్రహాం ఈసాకు ఇచ్చిన దేశం నీకు ఇస్తాను వాగ్దానం చేసిన తర్వాత ఆ దేవుడు మాట్లాడిన స్థలంకి ఏం చెప్తున్నాడు, అక్కడ ఆ తూను నిలిచి అభిషేకం నూనె పోసి అభిషేకం చేస్తాను చూసుకున్నాం. There when God talked to him, the God of Almighty, and he remembered that his God is the God of Almighty, and he promised his fathers to be fruitful, multiplied, and all these things. There while God talked to him, Jacob, he was erecting a pillar there. యాకోబు చూసుకున్న 15లో యాకోబు స్థలத்துக்கு బేతేల్ చెప్పి ఆ పేరు చూసుకున్నాం. ఈ పిల్లర్ చూసుకున్నప్పుడు ద పిల్లర్ ఆఫ్ ద ప్రామిస్. Here in verse 15 we can see the third pillar that is erected by the Jacob. It is the pillar of promise. 3 అయింది. 4th చూసుకున్నప్పుడు అదే 35లో 17 35లో 16 to 20 చూసుకున్నప్పుడు రాకేలు ప్రసవించే సమయం వచ్చింది. రాకేలు ప్రసవ సమయం వచ్చింది, బాధపడుతుంది.
ఆయమ్మ మరణకాలం సమీపించినాక బెన్యమీను పేరు పెట్టి ఆయమ్మ ప్రస్తుతం తర్వాత చనిపోయింది చూసుకున్నాం. 19 చూసుకున్నాం. Here in this see the deaths of Rachel and Isaac, but here we can see Rachel, she was in birth pangs. She was going to give birth to a son, and family was moving on a separate road. అక్కడ చూసుకున్నప్పుడు 20 చూసుకున్నాం. అప్పుడు యాకోబు ఆ కల్డర్ కట్టి ఒక స్తంభాలు నిలిపి అక్కడ రాకేలు కల్లరయిన్ తోన్ అలా ఇంగ్లీష్ వచ్చింది పిల్లర్ ఆఫ్ రాకేల్ గ్రేవ్ అంటు ద డే అక్కడ ఆ పేరు పెడుతున్నాడు. There in verse 20, and Jacob set up a pillar upon her grave, that is the pillar of Rachel's grave unto this day. ఇప్పుడు యాకోబు జీవితంలో 4 పేస్ చూసుకున్నాం. 4 పేస్ చూసుకున్నప్పుడు 4 భార్యలు కూడా పెళ్లి చేసి చూసుకున్నాం. ఆ తరంగా 4 పిల్లర్స్ చూసుకున్నాం. ఫస్ట్ పిల్లర్ ఇస్ ద పిల్లర్ ఆఫ్ సప్లై. అగైన్ చూసుకున్నాం పిల్లర్ ఆఫ్ పిల్లర్ ఆఫ్ ద ప్రామిస్. థర్డ్ చూసుకున్నాం Third one. Second one is pillar of covenant. Third one is pillar of promise. Pillar of the promise. Again, second is the pillar of the covenant. Pillar of the covenant. Fourth చూసుకున్నాం pillar for the Rachel. Yeah. These are the 4 pillars that are built by Jacob. One is the pillar of supply. Second one is the pillar of covenant. Third one is the pillar of promise. Fourth one is the pillar of Rachel's grave. ఇది యాకోబు విడుగడ. యాకోబు లాబానింటిలా దేవుడు వచ్చినప్పుడు పోయినప్పుడు కూడా కాపాడిన విధానం బట్టి పిల్లర్ ఆఫ్ ద సప్లై. అగైన్ తిరుగా వచ్చినప్పుడు పిల్లర్ ఆఫ్ ద ప్రామిస్ కౌన్సిల్ అక్కడ చూసుకున్నాం. అగైన్ చూసుకున్నప్పుడు పిల్లర్ ఆఫ్ ద బ్లెస్సింగ్ చూసుకున్నాం, ఆశీర్వాదం ఇచ్చి చూసుకున్నాం. అది కాకుండా రాకేలు చూసుకున్న పిల్లర్ ఆఫ్ ద రేచల్స్ గ్రేవ్ అని చూసుకుని ఈ 4 పిల్లర్స్ చూసుకున్నాం. These 4 pillars they testify God's presence with Jacob, and also God's provision and sustenance to Jacob, and also God's blessings to Jacob, God's manifestation to Jacob, and also God's talking to him and giving him a son and naming that pillar as Rachel's grave. That means in all the situation అన్ని విధాల సహాయములు కూడా దేవుడు వాడుతో స్తంభంగా ఉండి బలంగా ఉండి కాపాడిన అన్ని విధాలుగా కాపాడి ఏమేం కావాలో అన్ని సప్లై చేసి యాకోబు జీవితంలో దేవుడు ఒక స్తంభంగా ఉన్నాడే చూసుకున్నాం. All these 4 pillars they prove to us that indeed God was faithful to Jacob. The God of Jacob, he was a God of trustworthiness. So God was with him. He provided him food. He provided him safety. He provided him raiment, and he provided him blessings. All these things are proving him to be the pillar for Jacob. That means is the కాపాడిన చూసుకున్నాం. ఇక్కడ ఇంకో చూసుకున్నాం. నెక్స్ట్ చూసుకున్నప్పుడు ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 24:4 మోసే జీవితంలో కూడా ఈజ్ ఆల్సో రైజింగ్ సమ్ పిల్లర్స్. మోసే ఎక్సోడస్ చాప్టర్ 24 verse 4. Let us turn to the book of Exodus chapter 24 verse 4. అక్కడ ఏం చూసుకున్నప్పుడు కూడా మోసే 1 నుంచి 4 చదివినప్పుడు ఇశ్రాయేలు జనం బయట వస్తారు. అంత ఎల్డర్స్ 70 మెంబర్స్ తీసుకుని వస్తాడు. మోసే దేవుని దగ్గర వచ్చి ఆయన 3 చూసుకున్నాం, నీతి న్యాయం జరిగిస్తారని ఏమేమి చేయాలనో అన్నికి మోసే జనాలకు బదులుపరుస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాట ఏమంటే దేవుడు ఏమేమి పలికినారో ఆ మాటలంతా చేస్తామని చెప్పి మోసేకు జనులు చెప్పగా మోసే వాళ్ళు మాటవన విని రాసి మల దగ్గర వచ్చి బలిపడం కట్టి అక్కడ చూసుకున్నాం. ఇశ్రాయేలు 12 కోత్ర ఉండాలి కదా, ఆ 12 లెక్క కోసం 12 స్తంభాలు వాడు స్థాపించి చూసుకున్నాం. And Moses wrote all the words of the Lord, and rose up early in the morning and builded an altar under the hill and 12 pillars according to the 12 tribes of Israel.
ఇక్కడ దేవునికి మోసే ఏం చెప్పినారో ఆ మాటలంతా మోసే ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఇశ్రాయేలు ఏమన్నారో వాళ్ళు చెప్పిన మాటలంతా ఒక కవర్లో రాస్తారు. రాసి ఆ బలిపీఠంలో పెట్టి స్తంభంగా నిలిచి వాడు ఉడன்பడిక చేస్తాడు. Here we can say whatever God told him to Moses in order to pass on those words to Israelites. Indeed, truly he passed on those words, he told those words to Israelites. And whatever Israelites responded to the words of God, all those things this Moses wrote on the pillars and he erected those pillars there. ఆ పిల్లరు ఏమన్నది దేవునికి ఇశ్రాయేలు జనకు మధ్యగా సాక్షి అయిన ద పిల్లర్ ఆఫ్ ద విట్నెస్ అక్కడ చూసుకున్నాం. Here this pillar is called a pillar of a witness. రైట్. ఇంకొక ప్లేస్ చూసుకున్నాం. ఇంకొక సంవత్సరం 2 సామువేల్ 18:18. Let us turn to the book of 2 Samuel, chapter 18, verse 18. అక్కడ చూసుకున్నాం అబ్సలోము తన జీవిత కాలంలో ఉన్నప్పుడు తన పెయర్ ప్రస్తావ కోసం ఏం చెప్పినాడు, ఒక స్తంభం నిలిపి చూసుకున్నాం. Here we can see the behavior of Absalom towards his father. And Absalom in his lifetime had taken and reared up for himself a pillar, which is the king, which is in the king's dale. For he said, I have no son to keep my name in remembrance, and he called the pillar after his own name, and it is called unto this day Absalom's place. ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ సమయంలో కూడా వాళ్ళు జయస్తంభం నాటుతున్నారు. కరెక్టా? సౌలు కూడా తనకు జయస్తంభం నాటినాడు. ఇప్పుడు కూడా లోకం చూసినప్పుడు కూడా వాళ్ళు స్తంభాలు నాటుతున్నారు. మన పేరు ప్రస్తావన కోసం ఏం చెప్తున్నారు, స్తంభాలు నాటుతున్నారు. అలాంటి ఏం చేయకూడదు చూస్తాం. Here we can see even in nowadays also we can see many people after getting some victory they erect pillars and they name the pillars of victory. But we cannot do getting glory for ourselves, but we have to think about the glory of the Lord. ఇంకో చూసినప్పుడు కూడా సాలొమోను కట్టిన ఆలయంలో కూడా 2 Kings 25:16 కూడా సాలొమోను అక్కడ 2 స్తంభాలు ఏం చేస్తాడు, ఎరెక్ట్ చేస్తాడు. In 2 Kings 2nd chapter 25:16. First Kings or Second Kings? 2nd King ana? Okay. 2nd Kings chapter 25 verse 16 onwards. Solomon, he was erecting 2 pillars in the temple that he built. అక్కడ ఆలయం కట్టినప్పుడు ఆలయంకి ఏమడి స్తంభం కావాలని అక్కడ ఏం చెప్తున్నాడు, సాలొమోన్ ఆలయం కట్టినప్పుడు కూడా 2 స్తంభాలు వాడు నిలుపుతున్న చూసుకున్నాం. 2 pillars Solomon could erect in the temple that he was building. అది ఎలాగ చేస్తూ ఉన్నాడో అతని కింద అంతా ఏమేమి వస్తువులు యూజ్ చేస్తానో అక్కడ చూసుకున్నాం. సో ఆలయంకి ఏం కావాలి, ఆలయంకు పిల్లర్ కావాలో చూసుకున్నాం. The material that was used for the making of this pillar and also the purpose of the pillar in the temple, they are all given there. The details are given there starting from 17 verse onwards. అక్కడ స్తంభాలు తూను కూడా 2 పేరు పెడుతున్నాడు. ఆ స్తంభాలు కూడా 2 పేరు పెడుతున్నాడు. స్తంభాల పేరు దొరకలేదు. ఆ స్తంభాలు కూడా 2 పేరు పెడుతున్నాడు సాలొమోన్. For these 2 pillars Solomon he was giving them name also. ఒక నిమిషం చెప్తాను, ఒక నిమిషం. His name is there. One is Boaz. ఇంకొక స్తంభం ఇంకా 2 పేరు ఉండాలి. కరెక్టా? అది వెదకి చూసుకున్నాం. కరెక్టా? అది ఆలయంకి ఏం కావాలి, స్తంభం కావాలి. కరెక్టా? స్తంభం అంటే బలం. కొత్త నిబంధన వచ్చినప్పుడు కూడా 1 Timothy 3:15 pillar stands for strength and support, and we can see about a pillar of assembly.
that in 1 Timothy chapter 3 verse 15. ఆ, అక్కడ ఈ సంఘానికి ఏమి ఆధారం అంటే ఆ ఇల్లు జీవముల్ల దేవునికి సంఘముకు ఎలా ఉండాలా, సత్యము ఆధారంగా ఉండాలి. So the pillar that is mentioned in 1 Timothy chapter 3 verse 15 is nothing but the supporting of this pillar is God himself. ఆ జీవం గలగే దేవుని సంఘంలో ఏముండాలి, సత్యముగా ఏముండాలి, Truth. ఆ There must be truth in the assembly of the living God, and that is the thing that we find in the meaning of the pillar. ఆ సత్యంగా తూణుగా ఆధారంగా ఉండాలి చూసుకున్నాం. అప్పుడు సంఘముకు ఆధారం ఏమి, సత్యం. ఆ సంఘ సత్యం వాక్యం ఆధారంగా ఉండాలి చూసుకున్నాం. So the church must be supported by the word of God, and that is truth. God's word is the truth itself. గలాతియన్స్ 2:9 లో Let us turn to the epistle of Galatians chapter 2 verse 9. ఆ కాలంలో అక్కడ ఒకరు తూణుగా ఉంటే సంఘంలో యాకోబు, కేబా, యోవను ఎలాగ ఉన్నాడంటే సంఘంలో ఏముండాలంట, స్తంభములుగా ఉండారంట. చదవండి. Peter, Jacob, and others, they are mentioned in Galatians 2:9. They are just like pillars in the local church. ఇప్పుడు సంఘంలో సత్యం తూనుగా ఉండాలి. సంఘంలో ఉండే ఎల్డర్స్ గాని ఎవరు ఎలాగ ఉండాలంటే స్తంభంగా ఉండే సత్యము కాపాడాలి. Church is the pillar of truth, and all of us should support the truth and learn the truth and live in that. ఈ యాకోబు, ఈ పేతురు ఆది యెరూషలేము సంఘంలో అన్ని చెదర కొట్టిన సమయంలో కూడా యాకోబు ఎప్పుడు యేసుకు స్వీకరించుకున్నారు. యాకోబు యేసుక్రీస్తు యాకోబు యేసుకు సహోదరుడే. బట్ యేసుక్రీస్తు జీవించే కాలము యేసు సొంత అంగీకరించలేదు. యేసుక్రీస్తు పునరుద్ధానం పొందిన తర్వాత, ఆ దర్శనం పొందిన తర్వాత, ఆ దర్శనం మూలంగా యేసుక్రీస్తు స్వీకరించుకొని విశ్వాసం ఇచ్చి సంఘంలో చేర్చబడి యెరూషలేము సంఘంలో ఉండే యాకోబు చూసుకున్నా. And here verse 9 we can say names of three people. One is James, second one is Cephas, third one is John. Out of these three, James is the brother of Jesus Christ. While Jesus Christ was alive, James did not recognize and accept Jesus Christ as his savior. But after the resurrection of Jesus Christ, he accepted Christ as savior, and he became a pillar in the local assembly in Jerusalem. కేబాబు ఎవరు చూసుకున్నాం, అపోస్తలుగా పిలువబడిన వాడు. బట్ యాకోబు దేవుని పిలువ లేకుండా కూడా పునరుద్ధానం పొందిన తర్వాత దర్శనం పొందిన యాకోబు, సాక్షిగా నిలిచిన యాకోబు, ఆది సంఘంలో సత్యంకు అక్కడ స్తంభంగా ఉన్న యాకోబు. అది కాకుండా సంఘాన్ని పరిపాలన చేసి అన్ని విధాలుగా కాపాడే యాకోబు చూసుకున్నాం. Jacob, he was the person who saw Jesus Christ of his resurrection, who accepted Jesus Christ as the resurrection, who was in the local church in Jerusalem First Assembly, and he was a pillar in that assembly, and he stood for the pillar. ఎలాంటి సౌలు ద్వారా హింస పొందిన కూడా ఆ సంఘంలో స్తంభంగా ఉండి కాపాడిన యాకోబు చూసుకున్నా. Jacob, he could be just like a pillar in the church. Of course, all persecuted the church, but this James, he was converted and he became the pillar in the church. అదే యాకోబు నిరుపం రాసిన యాకోబు చూసుకున్నాం. That Jacob, he was the pillar, just like a pillar in the church, and he wrote an epistle also. ఇప్పుడు మనము జీవితంలో కూడా మన సంఘంలో ఎలాగా ఉండాం, సత్యంగా ఉండామా, సత్యంకు ఆధారంగా ఉన్నామా, సంఘాన్ని కాపాడే విషయంలో కానీ, సత్య విషయంలో కానీ, అనుసరణ విషయంలో కానీ, సంఘ పరిచర్య విషయంలో కానీ మనము బలం పొంది, స్తంభం అంటే బలం, మనం బలం పొంది సంఘంలో పనిచేస్తూ ఉండాం. Are we just like living like Jacob? He was supporting the church, he was sustaining the church, so he was a strength to the church, and he was a pillar in the church, and he's a model for us. Are we living like just like Jacob?
ఆఖరి చూసుకున్నాం ఎరేమియా చాప్టర్ 1 verse 18 లో Jeremiah chapter 1:18. ఆ, Boaz and Yakin, two pillars. Yakin and Boaz. జైసింగ్ పెట్టినారు, చూస్తాను రైట్, ఓకే. ఇక్కడ ఎరేమియా 1:18 లో ఎలాగ ఉండారంట? ఎరేమియా చాప్టర్ 1 verse 18 అక్కడ స్తంభంగా ఎరేమియా ఏ ఇంటికి స్తంభంగా ఉండాలంటే దేశం అంతా, యూదుల రాజులకంతా, యూదుల ప్రభుకులంతా, యాజకులంతా, దేశ జనములు ఉండే వాళ్ళకంతా ఈ దినం ఏం చెప్పినాడు? ఆ పట్టణంగా వచ్చినాను రంపుతూ వాడు అగైన్స్ ద ప్రీస్ట్. అక్కడ చూసుకున్నప్పుడు అగైన్స్ ద ఓల్డ్ అండ్ అగైన్స్ ద కింగ్ అక్కడ చూసుకున్నాము అన్నా. ఐరన్ పిల్లర్, ఐరన్ పిల్లర్ గా ఏం చెప్తున్నాడు అక్కడ ఎరేమియాగా ఉండాలని చూసుకున్నాం. 18 reads like this, Jeremiah chapter 1 verse 18, for behold, I have made thee this day a defended city, an iron pillar, brazen walls against the whole land, against the kings of Judah, against the princes thereof, against the priests thereof, and against the people of the land. He is naming them as the pillar of defense. పీపుల్ ఆఫ్ ఆల్ ద ల్యాండ్. ఇప్పుడు చూసుకున్నప్పుడు మన సంఘంలో కానీ, బయట ఉండే వాళ్ళు కానీ, రాజులు కానీ, దేశంలో ఉండే ప్రజలు కానీ మనం ఎలాగ ఉంటాం? To all the people, either to the common people, or the rulers, or to the administrators, or to the believers, how are we being looked at by all such people? సంఘంలో కానీ, ఇంటులు కానీ, బయట కానీ మనం స్తంభంగా ఉండాలని కూడా దేవుని కోరిక. So we church not only in the assembly church, but also in our house, but also in the society where we live. Proverbs 9:1 లో చూసుకున్నాం. Let us turn to the book of Proverbs chapter 9 verse 1. ఇలాంటి పిల్లర్ గా ఉంటా మనకి జ్ఞానం కావాలి. అక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞానం తన ఇల్లును కట్టించి 7 స్తంభాలు ఏం చెప్తుందంట? సిత్తిరం తీర్తు. దట్ మీన్స్ వాట్ హ్యాపెన్? ద ఫైన్. అక్కడ చూసుకున్నాం, చదవండి అన్నది. తన తెలుగు చదువుతారా? Proverbs 9:1. Wisdom hath builded her house, she hath hewn out her 7 pillars. ఇక్కడ చూసుకున్నాం కదా, 7 పిల్లర్స్ చూసుకున్నాం. యాకోబులో 4 సంఘంలో 1 తిమోతి 1, గలాత్యరు 1, ఇక్కడ ఎజేకియల్ యెరెమీయాలో 1 చూసుకున్నాం. ఇలాంటి ఎన్నో పిల్లర్ ఉన్నా కూడా మనము సంఘంలో ఎలాగ చూసుకున్నాము? జ్ఞానం కలిగి చిత్రం తీర్చినంత ద రిఫైన్మెంట్. చిత్రం అంటే ఏం చెప్తుంది? మంచిగా కాపాడి, మంచిగా పనిచేసి, మంచి స్తంభంగా, మంచి బలం పొందే స్తంభంగా, సంఘాన్ని భారాన్ని భరించిన వాళ్ళుగా, లోకమును భారమును భరించిన వాళ్ళుగా, అలాంటి భారం భరించే స్తంభంగా ఉండాలి. So we have to live just like the pillar that is mentioned in the Proverbs chapter 9 verse 1. This is the pillar of wisdom. We too have the wisdom of God, and we have to become a pillar in the local church. We have to bear the burden of the church, and also we have to give strength and stamina to the church by our wisdom. చూసుకున్నాము. ఫస్ట్ కింగ్ ఫస్ట్ కింగ్ 7:21. 1 Kings 7:21, wherein the names of 2 pillars are given. అక్కడ చూసుకున్నప్పుడు యాకీను ಮತ್ತು బోవాస్. Yakin and Boaz, okay. రైటా? సో బోవాస్ అందరికీ తెలుసును, యాకీను కూడా స్టడీ చేయలేదు, చూసుకున్నాం. సో ఇలాంటి స్తంభాలు ఏం చెప్పు? సాలొమోను ఆలయం కట్టించి 2 స్తంభాలుగా నిలిపి చూసుకున్నాం. Solomon built these 2 pillars in his constructing temple, and he named the 2 pillars as it is written in the first. ఆ స్తంభాలు ఎక్కడ ఉండేదంట? ఎంట్రన్స్ లో ఉండేది. ఎక్కడ ఉండేది స్తంభాలు? ఆలయంలో ఎంట్రన్స్ లో
భారం భరించేలాగా ఉండేది. These two pillars, they are in the forefront of the temple that was built by Solomon. డోర్ ఆలయంకు డోర్కి ఎంటర్ అక్కడ పెడుతున్నాం. యేసుక్రీస్తు చెప్పిన కూడా నాన్నగా ఏమి ఉండాలి, నాను గొర్రెలకి ఎలాగ ఉంటానని కూడా మంచి నానే నల్ల జాన్ గాస్పల్ అక్కడ చెప్పిన I am మాట the door of ఏమంటే the house. జాన్ గాస్పల్ 10:9. The Gospel of John, chapter 10, verse 9. నానే మంచి దూరపడగా ఉన్నాను, లోపల ప్రవేశిస్తే రక్షింప చూసుకున్నాం. 7 చూసుకున్నప్పుడు మంచి మేత దొరికింది చూసుకున్నాం. జాన్ గాస్పల్ he went his way, therefore he washed, and verse 10 and 7. Okay. Chapter 10 verse 7, again 10 verse 9. Okay, 7 verses, and said Jesus unto them again, verily, verily, I say unto you that I am the door of the sheep. అక్కడ ఏం ఉంటుందా? 10th one is, I am the door. అన్న 9. If any man enter it, he shall be saved, and shall go in and out and find pasture. రక్షణ మేత పెట్టాలి, గొర్రెలు రావాలి, గొర్రెలకు మేత పట్టాలి, నీళ్లు పట్టాలి, గొర్రెలు రక్షింపబడాలి. అదే యేసుక్రీస్తు చెప్పిన నానే ద్వారపాలగా నాను ఉండాను చెప్పినాడు. అలాంటి స్తంభాలు ఉండేవాళ్ళు ఎంట్రన్స్ లో ఉండాలి. ఎంట్రన్స్ లో ఉండేవాళ్ళు గొర్రెలు వచ్చినప్పుడు మేత పట్టాలి, నీళ్లు పట్టాలి, రక్షణ మార్గము వాళ్ళకు చూపించాలి. అది సంఘంలో స్తంభంగా ఉండేవాళ్ళ పని. ఇప్పుడు మనము బాధ్యత, మనము పని సంఘంలో పెట్టుండారు కాబట్టి మనం ఎలాగ ఉన్నాం. So this I'm the door of the house, God says, the sheep, God says, and the door himself is Jesus Christ. Through him these sheep, they come and go out, they eat. And in Solomon's temple there are 2 pillars, and those 2 pillars are their responsible person in the church, just like Kepha, just like James, just like John. So we are the responsible persons to save the sheep, to feed the sheep, to water the sheep, and to take God of the sheep. సో ఇది మన బాధ్యత. యాకోబు చూసుకున్నాం, ద పిల్లర్ ఆఫ్ సప్లై చూసుకున్నాం, పిల్లర్ ఆఫ్ ద ప్రామిస్ చూసుకున్నాం, పిల్లర్ ఆఫ్ విట్నెస్ చూసుకున్నాం, పిల్లర్ ఆఫ్ రేచల్ చూసుకున్నాం. Jacob's 4 pillars that he erected. One is the pillar of supply, second the pillar of covenant, third one the pillar of promise, fourth one is the pillar of Rachel's grave. దాంతో చూసుకున్నాం పిల్లర్ ఆఫ్ సంఘానికి పిల్లర్ ఆఫ్ ఫెయిత్ కావాలి. అలాంటి గలాతీయులు చూసుకున్నాం, యాకోబు, యోవాను, జేమ్స్ పిల్లర్ సంభవం చూసుకున్నాం. In the local church itself is the pillar of truth, and the responsible persons, they have to support the church with the truth. యెరెమయా 1 చూసుకున్నాం, లోకానికి మనము స్తంభంగా ఉండాలని కాపాడుకొని చూసుకున్నాం. So we have to prove our work as pillars to the world. నీతిమంతులు చూసుకున్నాం, పిల్లలు ఎలా ఉండి ఎలా జ్ఞానం కలిగి జీవించాలని చూసుకున్నాం. Pillar, it stands for wisdom also, that we can see in Proverbs 9:1. సంఘంలో ఉండే పిల్లలు దూరంలో ఉండాలి, ఎంట్రన్స్ లో ఉండాలి. యాకిన్ మరి బోవస్ చూసుకున్నప్పుడు వాళ్ళు ఎంట్రన్స్ లో ఉన్నారు. ఎంట్రన్స్ లో ఉండే వాళ్ళు ఏమి చేయాలో, దూరంలో వచ్చే వాళ్ళకి ఏమేమి చేయాలో, సంఘ పునాదిలో ఉండేవాళ్ళు ఎలాంటి జీవించాలో చూసుకున్నాం. Solomon's temple has 2 pillars in the forefront. Similarly, responsible person, they must be in the forefront of the church, and they have to preach the gospel, save the souls, feed them, and sustain them. అలాంటి సంఘశక్తి వేల్చుకున్నాం. ఇలాంటి స్తంభంగా ఉండి భారం భరించి, దేవుని బలంగా ఉండి భారం భరించి పని చేస్తాం. దేవుని వాక్యం దీవించిన కాక. Like that, we have to be just like pillars of wisdom, pillars of responsibility, pillars of sustenance, pillars of strength, and we have to prove our testimony like that and live like that. So, ఇంత మూసుకున్నాం. రిక్వెస్ట్ చేసి pray and close.